వెస్టేషియాలో కొనసాగుతున్న ఘర్షణల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. హార్ముజ్ జలసంధిని పూర్తిగా తెరుస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. షిప్లన్నీ కూడా ఇరాన్ సూచనలను పాటించాలని కండిషన్ పెట్టింది. అటు హార్ముజ్ తెరవటంపై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ స్వాగతించారు. వెస్టేషియాలో కొనసాగుతున్న తీవ్ర ఉద్రిక్తతల మధ్య ఇరాన్ కీలక నిర్ణయం ప్రకటించింది. ఇరాన్పై ప్రతీకార దాడులతో ఇన్నాళ్లు క్లోజ్ చేసిన హార్ముజ్ జలసంధిని వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా తెరిచినట్లు ప్రకటించింది. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చి ఎక్స్లో పోస్ట్ చేశారు. లెబనాన్లో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య కుదిరిన సీజ్ ఫైర్ అగ్రిమెంట్ గడువు ముగిసే వరకు హార్ముజ్ జలసంధి తెరిచే ఉంటుందన్నారు అరాగ్చి. అన్ని రకాల కమర్షియల్ షిప్లు హార్ముజ్ నుంచి వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చిన ఇరాన్ తమ దేశ మెరైన్ ఆర్గనైజేషన్ సూచించిన మార్గంలోనే వెళ్లాల్సి ఉంటుందని కండిషన్ పెట్టింది. హార్ముజ్ తెరుస్తున్నట్లు ఇరాన్ చేసిన ప్రకటనను స్వాగతించారు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్. ప్రపంచానికి వ్యతిరేకంగా ఆయుధంగా ఈ జలసంధిని ఉపయోగించబోదని ఇరాన్ చెప్పిందన్నారు. అమెరికా సాయంతో హార్ముజ్లో అన్ని సీమైన్స్ ను తొలగించేందుకు ఇరాన్ కృషి చేస్తోందని ట్రూత్ సోషల్ మీడియాలో చెప్పారు ట్రంప్. అయితే వార్ ముగింపునకు అగ్రిమెంట్ కుదిరే వరకు ఇరాన్ పోర్ట్ల దిగ్బంధనాన్ని తాము ఆపబోమన్నారు ట్రంప్. అటు యురేనియంను తమకు అప్పగించేందుకు టెహ్రాన్ అంగీకరించిందన్నారు ట్రంప్. భారీ మెషినరీతో ఇరాన్లో యురేనియంను తవ్వుతామన్నారు. అనేక అంశాలపై ఇరాన్తో సంప్రదింపులు ఇప్పటికే పూర్తయినట్లు వివరించారు ట్రంప్. ఇరాన్తో పీస్ అగ్రిమెంట్ త్వరలోనే జరుగుతుందన్నారు అమెరికా అధ్యక్షుడు. హార్ముజ్ జలసంధిని ఇరాన్ ఓపెన్ చేయడంతో పర్షియన్ గల్ఫ్ నుంచి డజన్ల కొద్దీ షిప్పులు ప్రయాణిస్తున్నాయి. హార్ముజ్ దగ్గర యూటర్న్ తీసుకుని ఒమన్ గల్ఫ్ వైపు వెళ్తున్నాయి. హార్ముజ్ పూర్తిగా తిరిగి తెరుచుకోవడంతో చమురు ధరలు నిన్న ఒక్కరోజే 11% వరకు తగ్గాయి. ఐరోపాకు సంబంధించిన బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ రేటు $10 పైగా తగ్గి 89 దగ్గర రికార్డైంది. అటు యుఏఈకి చెందిన ముర్బాన్ క్రూడ్ $8 తగ్గి $93 చేరింది.